श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 575వ భాగం. చూడాల మారువేషంలో ఉన్నటువంటి చూడాల సికిధ్వజంతో చెప్తూ ఉంది. ఈ మొత్తం దృశ్య ప్రపంచం అంతా ఎలా ఉపశమిస్తుందో, ఎలా నిర్వాణం చెందుతుందో దాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు కదయ్యా అని ప్రశ్నిస్తుంది. దబాయించి మాట్లాడుతుంది. రాజా, నీకు ఈ మాత్రం తెలియకపోయిందా? అసలు ఈ బంధం అనేది ఎక్కడుందయ్యా? ఈ బంధం అనేది ఎక్కడుంది? అదే ఈ బంధాన్ని నుండి బయటపడే మార్గం ఏమిటి? మోక్షం ఎలా సిద్ధిస్తుంది అన్నటువంటి ప్రశ్న నీకు ఎన్నడూ కలగలేదా ఏంటి? అలాంటి ప్రశ్న నీకెందుకు కలగలేదు? అదేవిధంగా సంసార తారకమైనటువంటి జ్ఞానం, సంసారాన్ని తరింపజేసేటువంటి జ్ఞానం నీవు ఎందుకు పొందలేకపోయావు? నేనెవరిని? ఈ విషయ ప్రపంచం ఎలా కలిగింది? ఇది ఎలా ఉపశమిస్తుంది? బంధం అంటే ఏంటి, అది ఎలా కలుగుతుంది? మోక్షం అంటే ఏంటి, అది ఎలా కలుగుతుంది అని విచారించేటువంటి స్థితి నీకెందుకు కలగలేదు? అలా ప్రశ్నించుకోలేకపోయావు? ఈ సంసార సాగరం యొక్క పారము అపారాలని బాగా తెలిసిన, అంటే తీరాలను తెలిసినటువంటి జ్ఞానులను ఆశ్రయించి నీవు ఎందుకు సేవించలేదు? పారం అంటే ఏంటి? ఆ ఒడ్డు. అపారం అంటే ఈ ఒడ్డు అనమాట. పారమేమో ఒక పారం సంసారం, మరొక అపారం పరమానందం. కాబట్టి ఈ సంసారం ఆ కొస, పరమాత్మ ఈ కొస. ఆ కొస ఈ కొస తెలిసిన మహానుభావులు ఎంతోమంది ఉంటారు కదా, వారిని మీరు దర్శించలేదా ఏంటి? ఆ బోధలు నువ్వు గ్రహించలేదా అంటే ఏంటి అని బాగా గడ్డి పెడుతుంది చూడాల. పాపం సికిధ్వజుని కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఆశ్చర్యం, ఆయనకి ఆనందం. అబ్బా, ఇంతకాలానికి ఇంత గొప్ప బోధ విన్నానే నేను, నా జన్మ తరించింది. నా పాపం అంతా కూడా నేటితో కదా ప్రక్షాళితమైంది. నేను తరించానని భావిస్తున్నాను. ఇంత గొప్ప మహానుభావుడు, భావుడిని కలవడం, ఇంత గొప్ప మహానుభావుడి ద్వారా కలిగే ప్రబోధం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. నా జన్మ ఫలించింది అంటూ, అయ్యా నీవే గురువువి, నీవే తండ్రివి, మిత్రుడవు. శిష్యోహం స్వాధిమాం ప్రపత్తి అంటాడు కదా అర్జునుడు. అలాగా నేను నీ శిష్యుణ్ణి, నీ పాదాలకు నేను మోకరిల్లి నమస్కరిస్తున్నాను. దయచేసి నా సందేహాలు తీర్చు. ఏదైతే అన్నిటికంటే గొప్ప పదమో, దేనిని చేరితే ఇక శోకం అనేది లేకుండా పోతుందో, దేనివల్ల నాకు నిర్యాణం అనేది నిర్వాణం కాదు, సబ్జెక్ట్ కరెక్షన్, నిర్వాణ సుఖం నాకు ఎలా లభిస్తుందో అటువంటి బ్రహ్మపదం, అటువంటి బ్రహ్మతత్వం, దానిని నాకు తమరు ఎట్లయినా సరే ఉపదేశించాలి అంటూ సాగిలబడ్డాడు సికిధ్వజుడు. ఇక చూడాలా,
నువ్వు నమ్మేటట్లయితే కండిషన్ పెడుతోంది ముందు. కొన్ని మాటలు నేను చెప్తా, అయితే ఆ మాటలు ఎలాంటి అంటే కఠినంగా ఉంటాయి. నీ ముఖ ప్రీతి కోసం నేను మాట్లాడను. నీ ముఖ ప్రీతి కోసం నేను ఏదో సముదాయించడం కోసం నేను ఎన్ని మాటలు మాట్లాడినా అవన్నీ ఏట్లో పిసికిన చింతపండే, వృధా. కాబట్టి నా మాటలు నువ్వు ఖచ్చితంగా పాటిస్తాను అంటే నేను కొన్ని మాటలు నీకు చెప్తాను అంటోంది. చూడాలన్నమాట. కాబట్టి తోసిపుచ్చడానికి లేదు నేను చెప్పబోయే బోధ. బివార్ ఆఫ్ ఇట్ అంటూ కండిషన్ పెట్టి ప్రారంభిస్తోందనమాట. సికిధ్వజుడు వెంటనే తండ్రి, తల్లి కాదు మారువేషంలో తపస్వి అనుకుంటున్నాడు కదా, నీవు ఏది చెప్తే నేను అది పాటిస్తాను, ఇదే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అని గాఢంగా ప్రతిజ్ఞ చేశాడు సికిధ్వజుడు. నేను నువ్వేం చెప్తావో దానిని విమర్శించను, తప్పక విశ్వసిస్తాను నీ మాటలు, తదనుగుణంగా నేను నడుచుకుంటాను అని గట్టి హామీ కూడా ఇస్తున్నాడు సికిధ్వజుడు. చూడాలి చెప్తోంది కొంచెం వివరణ. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు తప్పకుండా నా మాటలు వినాలి అని నేను ఎందుకు చెప్తున్నానంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే విమర్శించకుండా నీవు పాటించు అని చెప్తున్నాను. నేను చెప్పే మాటలు, నేను చెప్పే బోధని నీవు విమర్శించకుండా పాటించు అని చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే దేన్నైనా విమర్శించాల్సిందే, నేను ఒప్పుకుంటా. కానీ ఆ విమర్శించే వ్యక్తి తప్పకుండా దాని విషయాన్ని తెలిసిన వాడై ఉండాలి. ఏ విషయాన్నైతే విమర్శిస్తాడో ఆ విషయంపై కూలంకషంగా ఒక కాంప్రహెన్సివ్ హోల్డ్ అంటారనమాట, ఒక సమగ్రమైనటువంటి సమగ్రమైనటువంటి అభిప్రాయం ఉన్నవాడు మాత్రమే, దాని గురించి బాగా తెలిసిన వాళ్ళైతేనే అప్పుడే అతను విమర్శించాలి. అంతేగాని ఎవడంటే వాడు విమర్శించకూడదు. ఇప్పుడు ఒక పిల్లవాడున్నాడు, తండ్రి ఒక మాట చెప్తే అరే నాన్న నువ్వు ఆ దోవన పోవద్దు అంటే వాడికి హేతువు లేకుండా ఇక అది ఎందుకు పోకూడదు, ఏం పోకూడదు అని ప్రశ్నించరాదట. ఎందుకని? వాడికి విమర్శించే జ్ఞానం లేదు. ఆ మార్గం పట్ల పోతే వచ్చేటువంటి లాభాలు కానీ నష్టాలు కానీ ఆ పరిజ్ఞానం వానికి లేదు. తండ్రి చెప్పాడు తప్పకుండా చేయాలి, అర్థమైందా? వాడు చేసిన తర్వాత వాడికి తెలుస్తుంది, అంతేగాని ముందే ప్రశ్నించకూడదు. అందుకని నేను అంటున్నా, ఆ విధంగానే నువ్వు ప్రశ్నించకుండా నేను ఏం చెప్తానో దాన్ని ఆలకించు. సరే బాగానే ఉంది. ఈ నేపథ్యంలో నీకు ఒక కథ చెప్తాను, కథ విను. ఎక్కడ కూడాను యోగ వాసిష్టం అంతా కథలమయం, ఆఖ్యానాలమయం. కథ అనేదంటే కథ అది ఒక రకమైనటువంటి ఆ కథ అనే ఒక సంకేతార్థాన్ని లోపల కలిగి ఉంటుంది. ప్రతి కథలో ఒక సంకేతార్థం, రహస్యార్థం ఇమిడి ఉంటుంది. ఆ సంకేతాన్ని చెప్పడం కోసం, హృదయంగా ఉండడం కోసం కథ అల్లుతారనమాట. ఇది ఒక ప్రక్రియ, అది ఒక ఇదన్నమాట. దీంట్లో సాహిత్య ప్రయోగం, అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను. ముందు నేను కథ చెప్తాను, దాని సంకేతాన్ని అడగకు నువ్వే, అంటే ప్రశ్నించొద్దనింది కదా, ఏమిటి ఎక్కడ అని ప్రశ్నించకు. ఆ కథలో ఉన్న మర్మ బాగా అంతరార్థాన్ని నేను తర్వాత నీకు వివరించి చెప్తాను అంటూ ఒక ఇంట్రెస్టింగ్ కథ ప్రారంభించింది చూడాల. అదే ఆ ద్విజుడి వేషంలో ఉన్నటువంటి చూడాల. ఒకడున్నాడు, ఒక బ్రాహ్మడు, బాగా డబ్బులున్నాయి, పైసలున్నాయి వాడి దగ్గర. వాడు గొప్ప గుణవంతుడు కూడా. సకల శాస్త్రాలను బాగా పఠించి ఔపోసన పట్టి శాస్త్రార్థాలను కూడా తెలిసిన వాడే, గుణవంతుడు కూడా. అన్ని విధాలా వాడు చాలా గొప్పవాడే, తక్కువ వాడేం కాదు. అన్ని శాస్త్రాలను బాగా పఠించాడు.
అయితే అసలు విషయం తెలియదు, శాస్త్రార్థాలు తెలుసు కానీ విషయ పరిజ్ఞానం పట్టుకోలేకపోయాడు అనమాట. వీడు చింతామణి అనే దానిని గురించి దాన్ని సంపాదించాలనేటువంటి ఒక ప్రయత్నం అతనికి కలిగిందట, ఆలోచన కలిగిందట. చింతామణి అనేది అదేదో బాగా దివ్యమైన శక్తులు ఇచ్చేటువంటిది, అటువంటి మణిని పొందాలి అనేటువంటి ఒక సంకల్పం అతనికి కలిగింది. రేపు అతను ఏం చేస్తాడో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి.